నమస్తే తెలంగాణ 80,000 కోట్లతో ఆంధ్రాలో జనకచెర్ల ఏపీకి గేమ్ చేంజర్ మనకు డేంజర్ తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి ఒక వార్తను ఆల్రెడీ ఈ ఒక పేజ్ నిండా రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇగో పోలవరం ఇక్కడ ఉన్నది, ఇక్కడ జనకచెర్ల ఇక్కడ ఉన్నది. అయితే ఇక్కడ జరుగుతున్న మోసం మనకేందంటే ఈ జనకచెర్ల దగ్గర ఉన్న ప్రాజెక్టు దగ్గర మనకు కొన్ని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. మనం వాడుకోవాల్సిన నీళ్లు, తెలంగాణకు సంబంధించిన నీళ్ళు ఇక్కడ సముద్రంలో కలుస్తున్నాయి. అయితే ఈయనేమంటాడు, ఈయన మన చంద్రబాబు నాయుడు వృధాగా పోతున్నాయి కాబట్టి మేము ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టిపడేస్తాను అంటాడు. అది మనకు రావాల్సిన వాట. అయితే దీన్ని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అడగలేదు, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు అస్సలు అడుగుతలేరు. కాబట్టి ఇది టకా దీని నిర్మాణం అయిపోతుంది. ఇది పెన్నా, ఈ దగ్గరలో పెన్నా ఉన్నది. ఈ పెన్నాకు సంబంధించిన నీళ్లు కొన్ని వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఏమంటారు, మీరు వాడుకోలేని నీళ్లను మేము వాడుకుంటున్నాం, తప్పెట్లయితుంది అని చంద్రబాబు నాయుడు అంటాను. ఆయన అనడంలో తప్పు లేదు, ఎందుకంటే ఆయన రాష్ట్రానికి సంబంధించి ఆయన లాభం చూసుకుంటాడు, తెలంగాణకు చూడడు ఆయన, ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన ఇక్కడున్న బీజేపీ నేతలు కావచ్చు, మన బీఆర్ఎస్ నేతలు కావచ్చు, వీళ్ళు బీజేపీ మీద ఒత్తిడి పెంచాలి, సెంట్రల్లో ఉన్న బీజేపీ మీద. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర మీద వీళ్ళు గట్టిగా కొట్లాడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తాను చూస్తాం, దానికి ఆల్రెడీ పునాదులు తీస్తాను, దాన్ని ఇక త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తాను. దగ్గర ఇక్కడ ఎన్ని 100 టీఎంసీల నీళ్ళు ఎంతో మళ్లించుకునే ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు మోసపోయిన్లు, మనోళ్ళే మోసం. మనోళ్ళ చేతగానితనం వల్లనే చంద్రబాబు నాయుడు జనకచెర్ల అనే ఒక రిజర్వాయర్ను కడతాడు. అది రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ను కడతాడు. ఇక దీనికోసం ఇంత పెద్ద వార్త రాసుకొచ్చాడు. ఆల్రెడీ 2 నెలల కాంచెలు ఈ వార్త మీద మాట్లాడుతూనే ఉన్నాం. మనం దీన్ని రేవంత్ రెడ్డి చేతగానితనంగా, మన ఇక్కడ ఉన్న ప్రతిపక్షాల చేతగానితనంగా మనం చెప్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు మనకు శత్రువే, దాంట్లో నో డౌట్. చంద్రబాబు నాయుడు అనేటోడు ఇప్పుడు కాదు, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయో ఆనాటి నుండి చంద్రబాబు నాయుడు అనేటోడు మనకు పక్క శత్రువు. ఇక్కడ సినీ ఇండస్ట్రీ పేరుతోటి మన భూములు కొల్లగొట్టిండు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పేరుతోటి మన భూములు కొల్లగొట్టిండు, ఎన్ని రకాలుగా మన సంపదను కొల్లగొట్టి ఆంధ్ర కమ్మ దారుల చేతిలో పెట్టాలో పెట్టిండు. అసలు నీకు మాదాపూర్ నుండి మొదలు పెడితే లింగంపల్లి వరకు ఆ మధ్యలో కమ్మోళ్ళే ఉంటారు, ఇక కమ్మోళ్ళే ఉంటారు. కుక్కడిపల్లి అయితే ఇక ఒక ఏరియా కమ్మోలేదే ఉన్నది. ఎంత సిగ్గుచేటు చూడుర్రి, తెలంగాణలో గుజరాత్ గల్లీ ఉన్నది, తెలంగాణ గల్లీ అని కదా దానికి పేరు పెట్టవలసింది, గుజరాత్ గల్లీ అని పెట్టిండు వాడెవడో. దాన్ని ఇంతవరకు ఏ ప్రభుత్వం ఐడెంటిఫై చేసి ఇది గుజరాత్ గల్లీ ఎట్లయితుంది రా, అక్కడ మా వాళ్ళు ఉన్నారని దాన్ని మార్చలే. చాలా అంశాలు ఉన్నాయి మనకు తెలియని. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు అనేటోడు 100% మనకు అతిపెద్ద శత్రువు చంద్రబాబు నాయుడే, తెలంగాణకు అతిపెద్ద శత్రువు చంద్రబాబు నాయుడే. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారు కావచ్చు, మీరు బలంగా పోయి ఈ పోలవరం వల్ల మనకు జరుగుతున్న అన్యాయం, దాంతోపాటు ముఖ్యంగా జనకచెర్ల వల్ల మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ ఎన్డీఏ ప్రభుత్వం ముందు పెట్టకపోతే నష్టపోయేది మనమే.